వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏఐబి 20కి సంబంధించి నిన్న ఒక కీ పేపర్ రావడం జరిగింది. ఇది ఫైనల్ కీ పేపర్ కాదు కానీ ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఏదైనా అబ్జెక్షన్స్ చేయాలనుకుంటే ఇక్కడ అబ్జెక్షన్స్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అబ్జెక్షన్ చేయొచ్చు. దీన్ని బట్టి మనకు అఫీషియల్గా ఒక కీ అయితే రావడం జరుగుతుంది. అయితే మామూలుగా ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది చెక్ చేసుకోండి. దగ్గరగానే మీకు అఫీషియల్ కీ పేపర్లో కూడా రావడం జరుగుతుంది. అలాగే అబ్జెక్షన్స్ తెలియజేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మేబీ ఒక 2-3 మార్కులు కలవచ్చు, లేదా 2-3 మార్కులు తగ్గచ్చు. మ్యాక్సిమం 2-3 మార్కులు ఎక్కువగానే మనకు కలిసే అవకాశం కూడా ఉంది. ఏదైనా అబ్జెక్షన్స్ పెట్టాలి అనుకున్నట్లయితే ఏ విధంగా పెట్టాలనేది ఇక్కడ ప్రాసెస్ చెప్తాను చూడండి. అలాగే ఫస్ట్ మనకు ఇక్కడ ప్రొవిజనల్ ఆన్సర్కి ఏదైతే ఉందో అదంతా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వెనక్కి వచ్చేసినట్లయితే ఇక్కడ అబ్జెక్షన్ ట్రాక్ గైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ విధంగా మనం అబ్జెక్షన్స్ తెలియజేయాలని ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా లాగిన్ ఐడి, పాస్వర్డ్ అలాగే క్యాప్చా అడగడం జరుగుతుంది. ఇవి ఇచ్చేసి లాగిన్ అయినట్లయితే ఇక్కడ మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మీ డీటెయిల్స్ అలాగే మీ యాప్ ఐడి అలాగే నేము, సర్వీస్ నేము ఇవన్నీ కూడా చూపించి ఇక్కడ రైజ్ అబ్జెక్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. అయితే అబ్జెక్షన్ చేసిన ప్రతి అబ్జెక్షన్కి మనం 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. డిస్క్వాలిఫైడ్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారో లేదా ఎవరైనా పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది, ఒకసారి చదువుకోండి. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రైజ్ అబ్జెక్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో. అలాగే దానికి సంబంధించిన ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. మీకు ఏ బుక్లో ఏ విధంగా ఆన్సర్ ఉంది, ఇది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు నిరూపించగలగాలి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కానివ్వండి, పీడిఎఫ్లు కానివ్వండి, అవన్నీ రెడీ చేసి పెట్టుకొని మాత్రమే మనము ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రైజ్ అబ్జెక్షన్స్ దగ్గర. అలాగే ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి, ఏ ఫీ 500 విల్ బి ఛార్జ్డ్ ఫర్ పర్ అబ్జెక్షన్, అన్పెయిడ్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్ ఇన్వాలిడ్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఎప్పుడెప్పటి నుంచి పెట్టాలి అనేది కూడా ఇక్కడ మనకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ నుంచి 10వ తారీఖు నైట్ వరకు అయితే మనము అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేయొచ్చు. ఈ విధంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవి చదువుకోండి. కింద కూడా చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్స్ మనకు లిస్ట్ రావడం జరుగుతుంది. మీరు ఏది అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ రైజ్ అబ్జెక్షన్ అని కూడా రైట్ సైడ్ మనకు ఉండడం జరుగుతుంది క్వశ్చన్ పక్కనే. సో రైజ్ అబ్జెక్షన్ పెట్టినట్లయితే మనకి కింద విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో అది వస్తుంది, అబ్జెక్షన్ టైప్ వస్తుంది, రెఫరెన్స్, అలాగే అటాచ్ ఫైల్ మనం ఒకటి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే బుక్ టైటిల్, ఆధార్ నేము, ఈ బుక్ కూడా ఏ బుక్లోంచి మీరు కరెక్ట్ ఆన్సర్ చూపించాలనుకుంటున్నారని చూడండి. రీజన్ ఏమైనా ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కింద ఈ విధంగా మనకి ఎన్ని క్వశ్చన్స్ అయితే అబ్జెక్షన్ పెట్టామో అవన్నీ కూడా లిస్ట్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ డాక్యుమెంట్ మనం ఏదైతే అప్లోడ్ చేసామో అది కూడా ఉంటుంది. అలాగే స్టేటస్, ఇది ఎడిట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత పర్ అబ్జెక్షన్కి 500 రూపీస్ అంటున్నారు. పేమెంట్ చేసిన తర్వాత మనము ఎడిట్ చేసుకోవచ్చు కానీ అలాగే రిమూవ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకే లాస్ అనమాట. ఒకసారి పేమెంట్ అయిన తర్వాత మళ్ళీ మనకే లాస్ కాబట్టి పేమెంట్ అయిన తర్వాత అలా ఉంచేయడం బెటరు. పేమెంట్ అవ్వకముందు అయితే మనం ఇవన్నిటిని కూడా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా పేమెంట్ చేసే ముందే మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్వశ్చన్స్ మనకు ఏమేమి అబ్జెక్షన్స్ చేసామనేది ఇక్కడ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. కింద సేవ్ అండ్ ప్రొసీడ్ పేమెంట్ అని చెప్పి మనము పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ మీరు ఇచ్చారు, అలాగే ఎంత అమౌంట్ పే చేయాలనేది ఇక్కడ ఉంటుంది. అలాగే ఫైనల్ స్టెప్లో చూస్తే ప్రొసీడ్ పేమెంట్ అని చెప్పి పేమెంట్ చేసినట్లయితే మీకు సమ్మరీలో యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే మీరు ట్రాక్ చేయొచ్చు దానికి ఏమవుతుంది, ఏమి క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేశారనేది మీకు ట్రాక్ ఐడి కూడా ఇక్కడ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 10వ తారీఖు వరకు అయితే మీరు వాటిని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు దాన్ని బట్టి అఫీషియల్గా మనకు ఒక 1 మంత్ 2 మంత్స్లో అయితే మనకు అఫీషియల్ కీ పేపర్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత రిజల్ట్ కూడా మనకు రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది కీ పేపర్ చూసుకుందామంటే కీ పేపర్ చూసుకోవచ్చు. ఇది ప్రొవిజనల్గా, ఫైనల్గా అయితే ఇంకా వస్తుందండి, ఇంకా టైం పడుతుంది ఈ అబ్జెక్షన్స్ అన్నీ అయిన తర్వాత. సో ప్రస్తుతానికి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియచేయండి. నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్లో నుంచి అయితే నాతో మాట్లాడచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.